నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సినీ ఇండస్ట్రీ అందరికీ కూడా కలర్ఫుల్ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. స్క్రీన్ మీద కనిపించాలి అని చాలా మందికి ఒక క్రేజ్ ఉంటూ ఉంటుంది. సో ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా ఇది వస్తూనే ఉంది. బట్ ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో గానీ లేదు దానికి సంబంధించి ఏదైనా గూడాను ఒక వీడియోస్‌లోని, ఒక వీటిల్లో కనిపించాలి అనంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఒక మెయిన్ ఇష్యూ కింద దాన్ని హైక్ చేస్తూ ఉంటారు. సో అసలిది నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? ఉండదా? అనేది ఎప్పుడు గూడా ఒక క్వెషనే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని మంచి పేరు, అలాగే ఆయనకంటూ అసలు ఆయనకి ఫ్యాన్స్ లేరు అనేది ఎక్కడ ఉండదు. మరి అటువంటి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఒక చిన్న స్టేట్మెంట్ అంటే కాస్టింగ్ కౌచ్ అనేది సినిమాల్లో ఉండనే ఉండదు. మీరు తీసుకునే విధానాన్ని బట్టే అలా ఆ ఫీల్ వస్తుంది మీకు. అలాంటిది లేదు అని చెప్పేసన్నారు. సో మీరు దీన్ని ఖండిస్తారా? లేకపోతే ఉంది అంటారా? లేదు అంటారా? ఒక క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? మీకున్న నాలెడ్జ్ ప్రకారము. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంచుమించు ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఉండకపోవడం అనేది క్వశ్చనే లేదు. సినీ రంగం అనే కాదు. సినీ రంగం అనే కాదు, మీడియాలో లేదా? మీడియాలో నాకు తెలుసు, నా కళ్ళ ముందు నేను ఎన్నో చూసాను. మీకు సీనియర్స్ అని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు వాళ్ళకి నచ్చితే అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. అదేవిధంగా ప్రతి రంగంలోనూ ఉంటుంది. అయితే బయటికి ఎవరు చెప్పుకోలేరు. ఇప్పుడు అలాంటివి లేకపోతే మీకు సినిమాలు ఎందుకు వస్తాయి? మీకు తమిళంలో ఒక సినిమా వచ్చిందండి, ప్రమీల హీరోయిన్. అందులో ప్రమీల అని పాత తరం నటి ఆవిడ. బాలచందర్ తీశారు సినిమా, పేరు గుర్తు రావట్లేదు. అమ్మాయి తమ్ముడు ఉద్యోగం కోసం లొంగిపోతుంది ఆఫీసర్కి. నాకు గుర్తొస్తుంది కదా, నాకు తమిళ పేరు గుర్తుకొస్తుంది, తెలుగు గుర్తు రావట్లేదు. అమ్మాయి లాస్ట్కి అందులో ఒక డైలాగ్ నేను మర్చిపోను. ఇంటికి వస్తుంది, వచ్చాక కొంగు జారిపోతుంది అమ్మాయికి. అమ్మ అడుగుతుంది అదేంటి కొంగు జారిపోయిందని. 10 మందితో తిరిగి తిరిగి అంటుంది. అంటే అదేంటండి ఇలా ఉంది అమ్మాయి అంటుంది భర్తతోటి. కాదు, నువ్వు పొరపాటుగా విన్నావు, 10 మందిలో ఉండి ఉండి అన్నట్టుగా అంటే అలసటతోనే అట్లాగా సమర్థిస్తాడు. అట్లా లేకపోవటం ఎక్కడుందండి? ఇప్పుడు ఎంతమంది హీరోయిన్స్ ఇంతకు ముందు మాట్లాడారు కదా, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. అవును, అదే. మీకు కాంచనమాల ఏంటి? ఆ అమ్మాయిని జరిగింది అదే కదా, ఏవిఎం వాడితో ఆవిడకి చెప్పుకుంటే చాలా చాలా పిచ్చెక్కిపోయింది అమ్మాయికి చిన్న వయసులో. మీకు శ్రీశ్రీ కూడా రాస్తారు కవితలో, కాంచనమాల సినిమాకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ బ్రాడ్వేకి వెళ్ళాలా అని ఆయన రాస్తాడు కవితలో. ఇలా ఎంతమందో, అంటే కొంతమందికి అదృష్టం, భానుమతి రామకృష్ణ గారు ఇట్లా కొంతమందికి అదృష్టం. ఎందుకంటే ఆవిడ శాసించింది సినిమాలని, అంతే. ఆవిడ నిర్మాత, దర్శకురాలు కూడా. ఆవిడ ఏది కాదులేండి, ఆవిడ అన్ని. ఆవిడకి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు భయపడేవాళ్ళు, నాగేశ్వరరావు గారు ఇంకా భయపడేవాళ్ళు, ఎంజీఆర్ గారు అందరినీ శాసించారు ఆవిడ. మొట్టమొదట అప్పటి నుంచి ఇప్పటి వరకు శాసించిన వ్యక్తి ఆవిడ ఒక్కళ్ళేనేమో భానుమతి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో భానుమతి గారు. మనం గర్వంగా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న అన్నది, మీరందరూ కూడా సుస్మిత కొణిదలను చూస్తే గర్వంగా ఉంది నాకు. ఇలా మీరందరూ రండి, ఇండస్ట్రీ మంచిది అని చెప్పారు. మనం చెడ్డదని చెప్పట్లా, మంచి చెడు రెండూ ఉంటాయి ఇండస్ట్రీలో. ఎప్పుడూ మంచే ఉండదు. ఇప్పుడు సినిమాల్లో హీరో ఉంటే సరిపోతుంది, విలన్ ఉండాలిగా. అవును. లేకపోతే లేడీ విలన్ అయినా ఉండాలిగా. ఎప్పుడూ కూడా ప్రతి కథ కూడా మంచి చెడుతో ముడిపడి సుఖాంతం అయ్యేది మంచితో. అది అది మొత్తం తత్వం, అది నన్ను అడిగితే. కాబట్టి ఇవాళ ఆయన అన్నది బాగుంది. ఓకే, అందరినీ రమ్మన్నారు, మీరు కూడా అవకాశాలు కల్పించండి, సంతోషం. ఇప్పుడు చిరంజీవి గారు అమ్మాయిలు, ఇప్పుడు మీకు బి జయ గారు గుర్తున్నారా? మీరు చనిపోయారు ఆవిడ. ఎంత కష్టపడిందని నాకు తెలుసు. ప్యాషన్ అది. అలాగే ఇంకొకళ్ళు ఎవరో కూడా నాకు గుర్తు రావట్లే, పేరెంట్ ట్రై చేశారు. కానీ ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉండి వాళ్ళ పిల్లలు ఎవరు రాలే. అవును. కానీ అశ్విని దత్ గారి అమ్మాయిలు వచ్చారు ఇటీవల కాలంలో. బాలకృష్ణ గారి అమ్మాయి వచ్చింది బయటికి. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి అమ్మాయిలు వస్తున్నారు. ఆ తర్వాత నందిని రెడ్డి గారు కష్టపడ్డారు, ఆవిడ కూడా. కానీ ఆవిడకి మంచి మంచి ఆవిడ తీసుకునే సబ్జెక్ట్స్ బాగుంటాయి. నందిని రెడ్డి గారు, తర్వాత సుహాసిని మణిరత్నం,
ఆవిడ కూడా మంచి మంచివి చేశారు. రాధిక గారు. ఉమ్, అంటే వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేసుకున్నాక అవ్వగలిగారు. అవును. ఇప్పుడు కొత్తలో వచ్చిన వెంటనే అవ్వలేకపోయారు కదా. ఇప్పుడు యాక్చువల్ గా సుహాసిని కెమెరా ఉమెన్ అవ్వాలని వచ్చారు. ఉమ్, తర్వాత ఆవిడ సినిమాలకు వచ్చారు. సినిమాలకు వచ్చిన కొత్తలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆవిడ. నేను కమర్షియల్ సినిమాలు చేయను, ఉమ్, నేను ఎక్స్పోజింగ్ అవన్నీ చేయను. ఆవిడ ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలేదు, అవును. కానీ కమర్షియల్ మూవీస్ చేశారు. కానీ ఆవిడకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుహాసిని గారితో మీకు కాస్త పరిచయం ఉన్నట్టుంది కదా మేడం చెన్నైలో కొంచెం వాళ్ళ ఉండేసి. చెల్లెలు మా కాలేజ్ లో చదివేది, అట్లా ఉమ్. నాకు సుహాసిని గారు కొద్దిగా పరిచయం. ఉమ్, అంటే నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మంచి చెడు ఉంటుంది. కాస్టింగ్ కోచ్ ఉండకపోతే ఉమ్. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళ జీవితాలు అంత బలి ఫైట్ ఎందుకు చేసుకుంటారు? చేస్తారు అంత? నాకు ఇప్పటికీ అమ్మాయి మీద సింపతినేనండి. అవును. ఉమ్, ఆ అమ్మాయి అలా కావడానికి ఒక రకంగా ఇండస్ట్రీ కూడా కారణమే కదా. అదే విధంగా అది, కానీ ఆయన ఆహ్వానించారు, అది బాగుంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ అది లేదు అనడం మాత్రం అది అది నాకు ఎంతవరకు? అనవసరం, అది ఆయన ఉమ్, అభిప్రాయం, ఆయన చెప్పారు. ఉమ్, మన అభిప్రాయం అయితే రెండు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ సాధారణంగా కొత్తగా వచ్చే అమ్మాయిలకు కూడా వీళ్ళు అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది నేను చెప్తున్నది. ఉమ్, ఇప్పుడు మీకో నాకో ఇంకెవరికో ఎవరికో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అవును. వాళ్ళకి ఒక అవకాశం రావాలి. ఇప్పుడు రాజమౌళి గారి భార్య కావచ్చు, రాజమౌళి గారి వదిన గారు కావచ్చు, వాళ్ళు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారంటే వాళ్ళకి సంబంధించింది కాబట్టి దే కెన్ డూ. అవును. వేరే ఎవరికో వెళ్ళి వేరే ఎవరికో చేసి ఎక్కడో చేయరు కదా. తిరిగి అట్లా ఏం లేదు. అలా ఏ ఉండదు. ఉమ్, అదే విధంగా మహేష్ బాబుకి వాళ్ళ భార్య అవును. ఆ నమ్రత, ఆవిడ ఉమ్, కూడా చేశారని మనం. ఉమ్. అంటే వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి, కానీ ఒక లే పర్సన్ కి అవకాశం రావాలి, బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళకి. అప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటివి లేవని మనం చెప్పొచ్చు. అవును. సరే, ఇవాళ సుస్మిత గారు మంచి సినిమాకి ఆవిడ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. లక్కీలే సినిమా మంచిగా హిట్ అయింది, అన్ని బాగున్నాయి. ఉమ్, ఎవరికి అంతవరకు వాళ్ళ- అప్రిషియేట్ చేస్తాం, అందరమే అందరం appreciate చేస్తాం మనం, మనకి అవన్నీ సంబంధం లేదు. సుస్మిత కొణిదెల అనే అమ్మాయి చిరంజీవి గారి అమ్మాయిగా కాకుండా సుస్మిత కొణిదెలగా గుర్తింపు తెచ్చుకోవాలి, ఉమ్, అది మనం కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఆయన అందరినీ రమ్మని ఆహ్వానించడం బాగుంది, కానీ మంచి చెడు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కాస్టింగ్ కోచ్ లేకుండా లేదు ఏ రంగంలోనైనా కూడా. కాబట్టి కాస్టింగ్ కోచ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా సినీ పెద్దల మీద ఉంది. ఉమ్, ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు దాన్ని సమర్థించండి మీరు. అంటే ప్రోత్సాహాన్ని కష్టపడ్డ వాళ్ళకి, లేదు ఆ బాధితులకు మీరు అండగా నిలబడండి. ఉమ్, మా తరఫున గాని, లేదు నిర్మాతలుగా గాని మీరు ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారో చెయ్యండి, అంతే మనం అడుగుతాం. ఉమ్. అవును. అప్కమింగ్ హీరోస్ చాలా హీరోయిన్స్ మేడం చాలా మంది ఈ కంప్లైంట్ అనేది జనరల్ గానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినట్టే వచ్చే అవకాశాలు కోల్పోయిన వాళ్ళు కూడా బోల్డ్ ఇది మంది ఉంది అని ఉంటారండి. చెప్పేసి వెళ్ళడానికి మీరు భయపడిన అసలు వాళ్ళు చాలా మంది మీరు ఉన్నారు. ఒక్కసారి ఛానల్స్ కి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటారు. అవును. మేల్ షావనిజం ఎలా ఉంటుంది. ఇన్ని మాట్లాడుతున్నాం మనం, ఉమ్, విమెన్ కూడా అంతే, చాలా రూడ్ గా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు, ఉమ్, హెడ్స్ గా ఉంటాయి. అందుకని ప్రతి చోట ఉంటాయి. మనం ప్రతి వాళ్ళకి బానిసలుగా పనిచేయగలిగితే, అంటే మగవాళ్ళు అయితే మనం వేరే రకంగా ఉండాలి, ఆడవాళ్ళు అయితే పొగుడుతూ ఉండాలి. ఉమ్, ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి. ఇది ఉమ్. కాదు అంటే నేనేం చెప్పలేను. దీని మీద ఎవరైనా ఎందుకు మీరు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నా. అవును. అంటే మంచి చెడు రెండు చెప్తున్నా. అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు. ఉమ్. మంచిగా చూసుకునే హెడ్స్ ఉంటారు, ఏడిపించే హెడ్స్ ఉంటారు, రెండు రకాలు రెండు ఉంటారు. ఉంటారు. నాకు రాడాన్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఉమ్, అది కూడా చెప్తున్నా. అవును. రాధిక్ గారితో పనిచేశాను. నా హెడ్ శుభ వెంకట్ అని ఉండేది. షీఈస్ వెరీ గుడ్. ఉమ్, నీ దగ్గర టాలెంట్ ఉంటే చాలా ఎంకరేజ్ చేసేది అమ్మాయి. అవును. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. తను ఉమ్, బాలచంద్ర గారి దగ్గర పనిచేసింది ఆవిడ. ఉమ్. అందుకని ఇట్ వేరీస్ పర్సన్ టు బట్ పర్సన్. పూర్తిగా లేదు అని అనడానికి అనడానికి లేదు, లేదు. అది బట్ నేను 50-50% మాత్రము 60-40 ఉండొచ్చు, లేకపోతే 50-50 50-50 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ.